ప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాలతో సత్యాగ్రహ యాత్ర చేశారు. గత నవంబర్ 9న ప్రారంభమైన సత్యాగ్రహ యాత్ర పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని గ్రామాలలో ఈ రోజు కొనసాగుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల బతుకుల్లో మార్పు రావడం లేదని సీతంపేట ఆదివాసీ జేఏసీ కమిటీ అధ్యక్షులు బిడ్డిక శ్రీనివాసరావు ఆవేదన చెందారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి గారు లోకేష్ గారు, అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి మన సంధ్యారాణి గారు, మరి వీరి నాయకత్వంలో ఆదివాసీలకు సుదీర్ఘంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలో చాలా కాలం నుండి ఉన్నటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లో ప్రధానమైనది జీవో నెంబర్ 3. ఒకప్పుడు జీవో నెంబర్ 3ని తెలుగుదేశం ప్రభుత్వమే ప్రవేశపెట్టి ఈరోజు గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరి అది కేసు వీగిపోవడం వల్ల మరి అది ఈరోజు ఆ చట్టం రద్దయిన మరుక్షణమే మొన్న డిఎస్సిలో దాదాపు మరి కొన్ని వేల పోస్టులు గిరిజనులకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వారికి అందకుండా ఆదివాసీ జేఏసీగా ఆదివాసీ బిడ్డలుగా మేము పడుతున్న మనోవేదన్ని, అలాగే ఇతర అనేక సమస్యలను కూడా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మా ఆదివాసీ బిడ్డలకు అలాగే ప్రజాప్రతినిధులకు కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో మరి ఇది బాధతో ఈ యాత్రను మేము చేపట్టడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లా